పిల్లంతు అంటారు పోతన గారు. అసలు పరబ్రహ్మము యొక్క స్వరూపం యథార్థానికి స్త్రీ కాదు, లేదా పురుషుడు కాదు, లేదా నపుంసకుడు కాదు. ఆయన ఒక కర్మకో ఒక గుణమునకో లొంగి ఉండేటటువంటి వాడు కాడు. కానీ అటువంటి పరబ్రహ్మాన్ని మనం సనాతన ధర్మంలో ఒక్కొక్కసారి స్త్రీ రూపంగా ఆరాధన చేస్తాం, ఒక్కొక్కసారి పురుష రూపంగా ఆరాధన చేస్తాం. స్త్రీ రూపంగా ఆరాధన చేసినప్పుడు ఆ పరబ్రహ్మాన్నే భగవతి, అమ్మవారు, జగన్మాత అనేటటువంటి పేరుతో ఆరాధన చేస్తాం. మీరు బాగా గమనించవలసినటువంటి విషయం, కారుణ్యము, దయ రాశీభూతమై నిలబడితే అదే అమ్మవారి యొక్క స్వరూపం. అటువంటి పరమదయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి ఉపాసన చెయ్యకుండా ఉండడం ఎవరికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. ఆమె ఈ